ఇప్పుడు ఓకే. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు సెషన్లో మనం రెఫరల్ మార్కెటింగ్ అలాగే అఫిలియేట్ మార్కెటింగ్లో ఎలాంటి వర్క్ చేసి ఎలాంటి స్కిల్స్ ఇంప్లిమెంట్ చేసి మనము ఈజీగా సేల్స్ని గ్రాప్ చేయాలి, అలాగే మన ఇన్కమ్ని ఎక్కువ ఎలా 10x ఎలా తీసుకెళ్ళాలి మన ఇన్ఫ్లుయెన్స్ లేకుండానే. అంటే ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా సిస్టమ్స్ ద్వారా మనకి లీడ్స్ అనేది ఆటోమేటిక్గా మనకు వస్తూ ఉంటాయి. బిఫోర్ స్టార్టింగ్ మీటింగ్ స్టార్ట్ చేసే ముందు, సెషన్ స్టార్ట్ చేసే ముందు మస్ట్ అండ్ షుడ్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వన్స్ ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పెన్ను బుక్ మీ దగ్గర పెట్టుకొని ఏదైతే పాయింట్స్ హుక్ పాయింట్స్ మేము చెప్తామో డెఫినెట్లీ నోట్ చేసుకొని అది ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకంటే మనం చాలా డెలికేటెడ్ మైండ్ కదా, ఎందుకంటే చెప్పిందల్లా గుర్తు పెట్టేసుకుంటాం కదా. అందుకని ఖచ్చితంగా బుక్ పెన్ తీసుకొని పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. ఫర్దర్గా నెక్స్ట్ డైలీ ఏం చేయాలి ఏంటి అనేది కూడా మీకు ప్లానింగ్ ఇస్తాను. ఓకేనా? లెట్ స్టార్ట్ ద లెట్ స్టార్ట్ అవర్ షో. సో షేర్ అవుతుందా మీకు? అవుతుంది. సి సి మనకి ఏదైనా కానీ, ఈవెన్ మనకు ఏ వర్క్ చేయాలన్నా కానీ మెయిన్గా మనకు కావాల్సింది అంటే సక్సెస్ మంత్ర అనేది ప్రతి ఒక్క బిజినెస్లో, ప్రతి ఒక్క జాబ్లో, ప్రతి ఒక్క చోట ఒక స్టూడెంట్ కానీ, ఒక ఎంప్లాయ్ కానీ, హౌస్ వైఫ్ కానీ, ఎవరే కానీ ఒక సక్సెస్ మంత్ర అనేది ఉంటుంది. ఆ సక్సెస్ మంత్రాన్ని ఫాలో అయితే ఆ సక్సెస్ మంత్ర ఎందుకు అని అంటారంటే కన్నా దాన్ని ఫాలో అయిన ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యారు కాబట్టే దాన్ని సక్సెస్ మంత్ర అంటారు. సో అలాంటి టాపిక్సే, అలాంటి హుక్ పాయింట్సే ఈరోజు మనం ఈరోజు సెషన్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే. సో నెక్స్ట్, అఫిలియేట్ మార్కెటింగ్ సక్సెస్ కావాలంటే కావాల్సిన ఒక మీకు 10 గోల్డెన్ రూల్స్ అన్నమాట. బై స్మార్ట్ స్మార్ట్ సంపాదన టీమ్. మా టీం నేమ్ వచ్చేసి స్మార్ట్ సంపాదన. ఓకే. నెక్స్ట్, ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి, మన నీచ్ క్లియర్గా చూజ్ చేసుకోవాలి. వాట్ ఈస్ అవర్ నీచ్? మన నీచ్ ఏంటి? నీచ్ అంటే ఏంటి? మనం చేస్తున్న ఏదైతే డిజిటల్ మార్కెటింగ్ కానీ, అఫిలియేట్ మార్కెటింగ్ కానీ, రెఫరల్ మార్కెటింగ్ కానీ మన ప్రొడక్ట్ ఏంటి క్లియర్గా మనకు తెలిసి ఉండాలి. దానివల్ల యూజ్ అడ్వాంటేజెస్ ఏంటి, యూజెస్ ఏంటి, అవి మనకి క్లియర్ కట్గా తెలిసి ఉండాలి. నీచ్ని క్లియర్గా చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మన గ్రోత్ స్కిల్స్ కనే కంపెనీలో ఏంటి నీచ్ ఏంటి? నీచ్ ఈజ్ ఏ కోర్సెస్, ఎడ్యుకేషన్ కంటెంట్. పీపుల్కి కోర్సెస్ నేర్పిస్తాము. ఆ కోర్సెస్ ద్వారా వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేస్తారు, ఫ్రీలాన్సర్గా తయారవుతారు. సేమ్ కాబట్టి అవర్ నీచ్ ఈస్ డిజిటల్ ప్రొడక్ట్స్, ఐ మీన్ క్లాసెస్ అన్నమాట, కోర్సెస్. అవర్ అవర్ ప్రొడక్ట్. స్ట్రాంగ్ పర్సనల్ బ్రాండింగ్ బిల్డ్ చేయాలి. మన గురించి పర్సనల్ బ్రాండింగ్ అనేది సోషల్ మీడియాలో బిల్డ్ చేయాలి. పీపుల్ ఫాలో అవుతారు. పర్సనల్ బ్రాండింగ్ బిల్డ్ చేస్తే పీపుల్ని మనల్ని వచ్చి ఫాలో చేస్తారు. ట్రస్ట్ బిల్డ్ చేయాలి సోషల్ మీడియాలో. ట్రస్ట్ బిల్డ్ ఎలా చేస్తాము? మనం ఇచ్చే ఏదైతే రీల్స్ కానీ పోస్ట్ కానీ ఏదైతే ఉంటాయో డైలీ మనం పోస్ట్ చేస్తూ మన రెగ్యులర్ లైఫ్లో ఏమైతే జరుగుతున్నాయో రిలేటెడ్ టు అవర్ బిజినెస్ అవన్నీ పోస్ట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, కన్సిస్టెంటీ. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? కన్సిస్టెన్సీ. కంటెంట్ పోస్ట్ చేయాలి యూట్యూబ్, కన్సిస్టెంట్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. సో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఈ మూడింటిని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే లీడ్స్ ఆటోమేటిక్గా జనరేట్ చేస్తాము. ఎందుకంటే ప్రతి ఒక్క పీపుల్ మనం ఇండియాలో కానీ వరల్డ్ వైడ్ ప్రతి ఒక్కరు మొబైల్లో ఉన్నారు. మొబైల్లో ఏం యూజ్ చేస్తున్నట్టయినా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఈ మూడింటిని మనం పర్ఫెక్ట్గా యూజ్ చేసుకొని స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా లీడ్స్ మనకు ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. కన్సిస్టెంట్గా కంటెంట్ అనేది పోస్ట్ చేస్తూ ఉండాలి. మన రిలేటెడ్ టు మన అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించిన కంటెంట్. మన అంటే మన ప్రొడక్ట్ వల్ల ఎటువంటి యూజెస్ ఉన్నాయి, ఆల్రెడీ టెస్ట్ మోనియల్స్, ఆల్రెడీ ఆ కోర్సెస్ తీసుకొని నేర్చుకొని వాళ్ళు ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు, టెస్ట్ మోనియల్స్, ఒక్కొక్క కోర్స్కు అడ్వాంటేజ్ ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి మనము పర్సనల్ బ్రాండింగ్ బిల్డ్ చేయాలి. ఫర్ సపోజ్ మీరు ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళి టీ తాగడానికి వెళ్ళారు. అక్కడ వెళ్ళి ఒక చిన్న ఫోటో తీసుకొని సంథింగ్ మీకు ఫోటో తీసుకొని ఒక కొటేషన్ యాడ్ చేసి పోస్ట్ చేసే సోషల్ మీడియాలో. సో దాన్నే మనం పర్సనల్ బ్రాండింగ్ అంటాం. పర్సనల్ బ్రాండింగ్ ఎంత ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువగా సేల్స్ మనకు అవుతాయి. నెక్స్ట్, రైట్ ప్రొడక్షన్ ప్రమోట్ చేయాలి. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే బయట మార్కెట్లో చాలా 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 ఓన్లీ మనీ సర్క్యులేటింగ్ ద్వారానే చాలా ఉన్నాయి. బట్ మీ ప్రొడక్ట్ని ఎలా యూజ్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్, ఆ ప్రొడక్ట్ వల్ల పీపుల్కి యూజ్ అవుతుందా? ఫస్ట్ థింగ్, పీపుల్కి యూజ్ అవుతుందా?
దాని నుంచి అది నేర్చుకున్న తర్వాత ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారా లేదా, ఆల్రెడీ ఎవరైనా జనరేట్ చేశారా, వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఈ 5 పాయింట్స్ బేస్ చేసుకొని మీరు మీ అఫ్లేట్ మార్కెటింగ్ అనేది చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మా గ్రోప్ స్కిల్స్ అయితే కనుక, గ్రోప్ స్కిల్లో ఫస్ట్ థింగ్ ప్రొడక్ట్ చాలా చాలా డిమాండ్ స్కిల్ అనమాట. ప్రజెంట్ ఏవైతే డిమాండ్ స్కిల్స్ ఉంటాయి, ఏఏ మాస్టరీ కానీ, డిజిటల్ డ్రాప్ షిప్పింగ్, ఏఐ బ్లాగింగ్, యూట్యూబ్ ఎలా చేయాలి, ఎడిట్ ప్రో, ఏఐని యూజ్ చేసి ఎడిటింగ్ ఎలా చేయాలి, ఇలాంటి అంటే ఏవైతే కంటెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏవైతే డిమాండ్ ఉన్నాయో వాటిని మాత్రమే మేము ప్రమోట్ చేస్తాము. సో మన రైట్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయాలి. ఆడియన్స్కి యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ మాత్రమే ప్రమోట్ చేయాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ప్రొడక్ట్ సెలెక్షన్లో జెన్యున్ అప్రోచ్ ఉండాలి, జెన్యూనిటీ ఉండాలి. నీకు ఈ రోజు జాయిన్ అయిపోయి నీకు 10,000 30,000 వచ్చేస్తాయి, 10 రోజుల్లో నీకు 50,000, నెలకి 50,000 కన్ఫామ్గా వస్తాయి అని చెప్పకుండా, నువ్వు వర్క్ చేసి నేర్చుకుంటే డబ్బులు వస్తాయి జెన్యున్గా చెప్పాలి. సో మనకి డబ్బులు రావడం కోసం అతన్ని ఇబ్బంది పెట్టకూడదు. మనకు జెన్యున్గా అసలు ఎలా చేస్తే వర్క్ వస్తుంది అనే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అతనికి జెన్యున్గా చెప్పాలి. నెక్స్ట్, కమిషన్ కాకుండా వాల్యూ మీద ఫోకస్ చేయాలి. సి, నువ్వు వాల్యూ మీద ఫోకస్ చేస్తే, అతనికి వాల్యూ ఇస్తున్నావు అని వాల్యూ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా నీకు కావాల్సిన అమౌంట్ వచ్చేస్తుంది. నువ్వు మనీ మీద ఫోకస్ చేసావు అంటే కనుక ఇక్కడ వాల్యూ మిస్ అయిపోతుంది. సో డెఫినెట్లీగా వాల్యూ వాల్యూ ఈజ్ అ మస్ట్ అండ్ షుడ్, వాల్యూ మీద ఫోకస్ చేయాలి. ఓకే, మనీ కోసం కాదు, వాల్యూ కోసం ఫోన్ చేయండి. అఫ్లేట్ మార్కెటింగ్లో బెస్ట్ థింగ్ ఏం తెలుసా, పీపుల్కి మనం హెల్ప్ చేయగలుగుతాం. పీపుల్కి అంటే ఏదైతే మన దగ్గర ఒక డైమండ్ లాంటి ఒక ప్రోడక్ట్ ఉందో దానికి 10 మందికి చెప్పడమే, దాన్ని వాళ్ళు యూజ్ చేసుకుని వాళ్ళు సక్సెస్ అవుతుంటే దానివల్ల దాని గ్రాటిట్యూడ్, ఆ గ్రాటిట్యూడ్ మనకే కదా వచ్చేది. 10 మందికి హెల్ప్ చేసాము అంటే కన్నా వాళ్ళు కూడా మన పేరు చెప్పినప్పుడు కానీ మన కూడా తెలుసుకున్నప్పుడు, అరే అతని వల్ల ఈరోజు నా లైఫ్ మారిందిరా అని వాళ్ళు గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతారు. సో దానికోసమే అఫ్లేట్ మార్కెటింగ్ అని చేయాలి. పీపుల్కి హెల్ప్ చేసే అవకాశం మనకు అఫ్లేట్ మార్కెటింగ్లో ఉంది, రెఫరల్ మార్కెటింగ్లో ఉంది. నెక్స్ట్, క్వాలిటీ కంటెంట్. క్వాలిటీ కంటెంట్, వీడియోస్, బ్లాగ్స్, రీల్స్, రివ్యూస్ హై క్వాలిటీలో చేయాలి. మనం వీడియోస్ అన్ని చేస్తాం. మీకు బెస్ట్ యాప్ చెప్పేది, బెస్ట్ యాప్ ఏదన్నా ఉందంటే కన్నా యూకట్ అండ్ ఇన్షాట్. ఇవి ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు, మంచి రిజల్ట్స్ ఇస్తాయి, మంచి క్వాలిటీగా మన వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఒక బిగినర్ కూడా వీటిని యూజ్ చేయొచ్చు. ఓకేనా, వీడియోస్, బ్లాగ్స్, రీల్స్, రివ్యూస్ హై క్వాలిటీలో మనం చేయాలి. నెక్స్ట్, ఎస్సీఓ అప్లై చేయాలి ర్యాంకింగ్ కోసం. ఎస్సీఓ ఎలా చేయాలి, ఎస్సీఓ మెయిన్గా ఎలా చేయాలి అంటే కనుక, దీనికి మన దగ్గర మామ ఉన్నాడు, ఎవరు, చాట్ జీపీటీ మామ. చాట్ జీపీటీ మామని అడిగితే కనుక క్లియర్గా సింపుల్ థింగ్, మీరు నా ముందు వీడియోలో ఒకవేళ ముందు వీడియో చూడలేకపోయింటే కనుక మేము ఒక కార్టూన్ వీడియో క్రియేట్ చేసాం చాట్ జీపీటీ యూజ్ చేసి. అది చాట్ జీపీటీ ఎలా యూజ్ చేయాలో ఆ వీడియోలో చూడండి. ఓకేనా, మీకు ఇక్కడ కార్డ్లో వేస్తాను చూడండి. నెక్స్ట్, విజువల్స్ అండ్ వాయిస్ క్లారిటీ ఇంపార్టెంట్. డెఫినెట్లీ మన విజువల్స్ అండ్ వాయిస్ క్లారిటీ ఇంపార్టెంట్. మీరు వీడియో షూట్ చేసిన తర్వాత వాయిస్ వచ్చేసి ఒక క్లోజ్డ్ రూమ్లో కూర్చొని వాయిస్, ఇన్ కేస్ మీ దగ్గర మైక్ ఉంటే బెస్ట్, మైక్ లేకపోయినా మీరు బిగినర్గా ఉంటారు కాబట్టి మొబైల్ దగ్గరగా పెట్టుకొని వాయిస్ మంచి లోడ్ టోన్ వచ్చేసి హై పిచ్లో మీరు వాయిస్ రికార్డ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోండి. సో క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేయాలి. క్వాలిటీ కంటెంట్ అంటే మనం హై ప్రొఫైల్లో హై సెటప్ చేసుకున్న హై విజువల్స్, హై కెమెరాతో చాలా అవసరం లేదు. మన దగ్గర రిసోర్సెస్తోని కరెక్ట్గా, ఇప్పుడు ఏ వచ్చింది అబ్బాయి, మనం జస్ట్ వీడియో బ్యాక్గ్రౌండ్లో ఏదో ప్లెయిన్గా పెట్టేసి జస్ట్ వీడియో షూట్ చేసి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. మన ఏదైతే వాయిస్ ఉందో దాన్ని పిచ్ చేంజ్ చేసుకోవచ్చు, వెనకాల వాయిస్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి థింగ్ ఉన్నప్పుడు మనకి ఈజీగా చేసుకోవచ్చు. బట్ చేయడానికి మీకు ఓపిక ఉండాలి, కానీ ఏఐని యూజ్ చేసుకొని మంచి మంచి రిజల్ట్స్ తీసుకురావచ్చు. విజువల్స్ అండ్ వాయిస్ అండ్ క్లారిటీగా ఉండాలి. నెక్స్ట్, ఈమెయిల్ మార్కెటింగ్ ఆర్ వాట్సాప్ గ్రూప్ బిల్డ్ చేయాలి. నేను ప్రతి ఒక్కరికి, మా టీంలో వచ్చిన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీరు డెఫినెట్గా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. మంచి ఒక యూనిక్ నేమ్తో, మంచి ఒక డీపీతో ఒక వాట్సాప్ గ్రూప్ బిల్డ్ చేయాలి. ఈ వాట్సాప్ గ్రూప్ బిల్డ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇప్పుడు ఒక పర్సన్ మీ ఫ్యామిలీ, మీ సరౌండింగ్స్లో మీ ఫ్రెండ్స్ కానీ 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, మీ పీజీలో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ మీరు ఈ లింక్ పంపించేసి, మామ ఇలా నేను ఒక అఫ్లేట్ మార్కెటింగ్ చేస్తున్నాను, ఇలా దీనివల్ల యూజెస్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఈ గ్రూప్లో, మీరు ఇన్కమ్ జనరేట్ చేసేదానికి మేము హెల్ప్ చేస్తాము అని మీరు ఎవరికి షేర్ చేయకూడదు. జస్ట్ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. ప్రతిరోజు పెడితే పీపుల్ వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. జాయిన్ అయిన పీపుల్కి మీలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ లింక్ షేర్ చేయండి అని రెఫర్ చేయండి.
కనీసం అంటే ఒక 100 మంది గ్రూప్లో వచ్చేలా చేసుకోండి. అది ఈజీ. ఒక 10 మంది వచ్చారంటే ఆ 10 మందికి షేర్ చేసి ఇంకొక 10 మందిని చేయమని అంటే ఈజీగా గ్రూప్ బిల్డ్ అయిపోతుంది. ఓకే. లీడ్స్ కలెక్ట్ చేయాలి. ఈమెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్స్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ అకౌంట్స్లలో వాళ్ళు నెంబర్స్, వాళ్ళ ఫోన్ నెంబర్స్, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడీలు అవన్నీ ఉంటాయి. అవి గ్యాదర్ చేసి వాళ్ళకి పర్సనల్గా డిఎం చేయాలి. నెక్స్ట్ గ్రూప్లో రెగ్యులర్గా వాల్యూ షేర్ చేయాలి. ఇప్పుడు ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. ఫస్ట్ ఒక వాట్సాప్ గ్రూప్ బిల్డ్ చేశారు. నా గ్రూప్లో అయితే కనుక ప్రతిరోజు నేను మోటివేషన్ ఒక వీడియో కానీ, ఒక పోస్టర్ కానీ, కొటేషన్ కానీ ఇలా పోస్ట్ చేస్తూ ఉండాలి. మీ బిజినెస్ రిలేటెడే కాదు, వాళ్ళకి ఏదైనా వాల్యూ చేసేదానికి ఏదైనా నాలెడ్జ్ అనేది షేర్ చేయాలి. నెక్స్ట్ రిపీటెడ్ సేల్స్ అండ్ ట్రస్ట్కి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే ఆ గ్రూప్లో ఉన్న పీపుల్ డైలీ మనం పోస్ట్ చేస్తున్న కంటెంట్ చూసి వాళ్ళు ఒకానొక టైంలో అరే వీళ్ళు ఏదో చేస్తున్నారు అడుగుదామని డైరెక్ట్గా కాల్ చేసి సేల్ క్లోజ్ అవుతుంది. ఇలా మనం రెగ్యులర్గా చేయడం వల్ల ఇఫ్ ఫర్ సపోజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ముగ్గురు జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళ ముగ్గురిని అక్కడే చూపిస్తాం. సో ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళే ఇంత ఇన్కమ్ జనరేట్ చేస్తారు. సో ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడే ఉంటారు, వాళ్ళు తీసుకొచ్చిన ఫ్రెండ్స్ అక్కడే ఉంటారు, వాళ్ళు అక్కడే ఉంటారు. కాబట్టి ట్రస్ట్ బిల్డ్ అయ్యేసి మనకు సేల్ అనేది క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ ట్రాఫిక్ సోర్సెస్ని మాస్టర్ చేయాలి. అది ఎలా చేయాలి? ఆర్గానిక్గా ఎస్సీఓ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో ఎలా చేయాలి అనేది చాట్ జీపీటీని అడిగితే క్లియర్గా మనకు చెప్తుంది అనమాట. నేను సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఒక వీడియో చేశారు. ఆ వీడియో కంటెంట్ తీసుకెళ్ళి నేను డిజిటల్ మార్కెటింగ్ పైన ఒక వీడియో చేశాను, ఇది నాకు ఎస్సీఓలో ఫస్ట్ ర్యాంక్ రావాలి యూట్యూబ్లో, నాకు హ్యాష్ ట్యాగ్స్, డిస్క్రిప్షను, ట్యాగ్స్, మా వీడియోకి టైటిల్ ఇవన్నీ ఇవ్వు అంటే ఆటోమేటిక్గా అది మనకు లిస్ట్ వైజ్ ఇస్తుంది. దాంతోపాటు నేను దీనికి తమ్నైల్ క్రియేట్ చేయాలి. ఈ తమ్నైల్కి ఎలాంటి పాయింట్స్, ఎలాంటి కలరు, ఎలాంటి ఏమంటే కనుక వాటికి కూడా సజెషన్ ఇస్తుంది. సో చాట్ జీపీటీని యూజ్ చేసుకొని మీరు ట్రాఫిక్ చేయొచ్చు. నెక్స్ట్ పెయిడ్ ఫేస్బుక్, గూగుల్ యాడ్స్. సో మీ దగ్గర అమౌంట్ పెట్టగలము అంటేనే చేయండి, లేకపోతే ఫస్ట్ ఇనిషియల్ డేస్లో దీన్ని అవాయిడ్ చేయండి. ఈ ఆర్గానిక్గానే వెళ్ళండి. ఓకేనా. నాకు తొందరగా రిజల్ట్స్ రావాలంటే కనుక అరౌండ్ మీరు పర్ డేకి 300 1 to 180 సంథింగ్ ఎంతో ఉంది పెయిడ్కి ఫేస్బుక్ యాడ్స్కి. సో దాన్ని మీరు చేసుకున్నా కానీ అక్కడి నుంచి కూడా మీకు లీడ్స్ వస్తాయి. ఓకే. ఫ్రీ అండ్ పెయిడ్ ట్రాఫిక్ బ్లెండ్ చేసుకోండి. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ఆర్గానిక్ సేల్లో ఒక సేల్ అయింది, సంథింగ్ ఒక అమౌంట్ వచ్చింది. ఆ అమౌంట్లో కొంచెం తీసి ఫేస్బుక్ యాడ్స్ గూగుల్ యాడ్స్ రన్ చేయండి. అక్కడి నుంచి మళ్ళీ మీకు లీడ్స్ వస్తుంది. సో అలా ఆర్గానిక్ ద్వారా వచ్చిన దాంట్లో పెయిడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకుంటూ చేయండి. ఓకేనా. నెక్స్ట్ అనలిటిక్స్ అండ్ ట్రాకింగ్ చూడాలి. ఖచ్చితంగా మనం పోస్ట్ చేసిన తర్వాత యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మన అనలిటిక్స్ చూస్తూ ఉండాలి. ఎటువంటి ఏజ్ గ్రూపులు వాళ్ళు చేస్తున్నారు, ఎంత టైం వరకు చూస్తున్నారు, ఎంత టైం ల్యాబ్స్ వరకు చూస్తున్నారు, లాస్ట్ వరకు చూస్తున్నారు, హుక్ పాయింట్స్ ఏం పెట్టాలి అనేది రెగ్యులర్గా మీరు దాన్ని మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. అనలిటిక్స్ అండ్ ట్రాకింగ్ చూడాలి. టూల్స్లో గూగుల్ అనలిటిక్స్, బిట్లీ, పిక్సెల్, టైమ్ అండ్ మనీ సేవ్ అవుతుంది. సో టూల్స్ వచ్చేసి గూగుల్ అనలిటిక్స్, బిట్లీ, పిక్సెల్. సో వీటిలో ఏంటంటే కనుక మీరు లింక్ కాపీ చేసుకొని అక్కడికి వెళ్ళేసి గూగుల్ అనలిటిక్స్లో వెళ్ళి కాపీ చేస్తే కనుక మొత్తం మనం ఏం మిస్టేక్ చేస్తాం, సజెషన్స్ ఏమిస్తుంది, మన హైలైట్ పాయింట్ ఏంటి, ఇవన్నీ మనకు ఈజీగా మనకు ఏఐ ద్వారా ఈ గూగుల్ అనలిటిక్స్, బిట్లీ, పిక్సెల్ ద్వారా చూసుకోవచ్చు అనమాట. ఈ టూల్స్ని యూజ్ చేయడం వల్ల మనకు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో అర్థమవుతుంది. ఓకేనా. సో మన టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి. ఈ 21st సెంచరీ ఎవరైతే టెక్నాలజీ పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటారో వాళ్ళు రేస్లో ముందుంటారు. ఓకే. నెక్స్ట్ పేషెన్స్ అండ్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి. సి మన చేతిలో లేదు, సేల్ జరగడం అవ్వడం అనేది మన చేతుల్లో లేదు. మన ఎఫర్ట్స్ అనేది కన్సిస్టెంట్గా మనం పెట్టడం స్టార్ట్ చేస్తే ఒక రోజు రాకపోవచ్చు, రెండో రోజు మీరు డైలీ చేస్తున్నారు, మూడో రోజు చేస్తున్నారు, నాలుగో రోజు చేస్తున్నారు, ఐదో రోజు అయినా ఆటోమేటిక్గా ఒక్క సేల్న జరుగుతుంది కదా. బట్ మీరు ఫస్ట్ రోజు రాలేదని అక్కడే ఆపేస్తే ఐదో రోజు రావాల్సిన సేలు ఫస్ట్ రోజులోనే రాకుండా ఆగిపోతుంది. సో రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా మనం డైలీ వెళ్తూ ఉండాలి. సి ఇప్పుడు మనం డైలీ వాటర్ తాగుతాను, డైలీ వాటర్ ఫుడ్ అంతా తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం? హెల్తీగా ఉంటాము అనేసి. సో హెల్తీగా ఉన్నాను మనకి ఎలా తెలుస్తుంది? సో మన రెగ్యులర్గా మన యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉంటాం. అలాగే మన రెగ్యులర్ యాక్టివిటీస్ ఎలాగైతే చేస్తామో డెఫినెట్గా ఈ వర్క్ అఫిలియేట్ మార్కెటింగ్ చేయాల్సిన వర్క్ అంతా డెఫినెట్గా రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ కన్సిస్టెంట్గా కంటెంట్ క్రియేట్ చేయాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ గాయస్. ఏదైతే ఈ పాయింట్ ఉందో చాలా 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 ఇంపార్టెంట్. కన్సిస్టెంట్గా కంటెంట్ క్రియేట్ చేయాలి.
యూట్యూబ్ అల్గారిథంలో మీరు ఎప్పుడైతే డైలీ రెగ్యులర్గా పోస్టర్స్ వీడియోస్ చేస్తూ ఉంటారో డెఫినెట్గా మిమ్మల్ని ర్యాంక్ తీసుకెళ్తుంది, ఎస్సీఓలో ముందుకు పుష్ చేస్తుంది. డెఫినెట్గా రోజుకు కనీసం అంటే యూట్యూబ్లో ఒక వీడియో 2 షార్ట్స్ పడతా ఉంటే కానీ ఆటోమేటిక్గా మీ యూట్యూబ్ ఛానల్ బూమ్ అవుతుంది. కరెక్ట్గా మీరు 2 డేస్ చేయండి అబ్బా, కరెక్ట్గా 2 డేస్ కాదు, అరౌండ్ 7 డేస్ కన్సిస్టెంట్గా చేయండి. డెఫినెట్లీ ఇట్ విల్ బూమ్, డెఫినెట్గా బూమ్ అవుతుంది. నెక్స్ట్ ఎవ్రీడే ఇంప్రూవ్ అవడం మీద ఫోకస్ చేయండి. సి ఏదో మనం కొత్తలో జాయిన్ అవ్వగానే అరే నేను నేర్చేసుకుంటా నేను చేసేస్తా అనే దానికన్నా రెగ్యులర్గా ఒక రోజుకి ఒక కొత్త పాయింట్ నేర్చుకోండి. ఎవరైతే మిమ్మల్ని ఈ బిజినెస్కి తీసుకొచ్చారో మీ మెంటర్ ఉంటారు కదా, ఆ మెంటర్తో రెగ్యులర్గా టచ్లో రండి. సార్ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఇలా చేయాలి, ఏం చేయాలి, మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా, ఇలా ప్రతి ఒక్కటి మీరు చెప్పడం వల్ల డెఫినెట్లీ మీకు బాండ్ బిల్డ్ అవుతుంది. ఎందుకంటే ఒక మెంటార్ అని ఎందుకు అంటామంటే కానీ అతనికి మీకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలా చేయాలి ఏంటి అనేది ఐడియాస్ అనేది తనకి ఎక్కువ ఉంటాయి. అప్పుడు మీరు ఈజీగా అతని దగ్గర ఉన్న నాలెడ్జ్ని తీసుకొని మీ నాలెడ్జ్ని మింగిల్ చేసి ఎక్కువ సేల్స్ అనేది క్లోజ్ చేయొచ్చు. నెక్స్ట్ కాంపిటేటర్ అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న సేమ్ ఫీల్డ్లో ఎవరైతే అప్లైడ్ మార్కెట్లో మంచి రిజల్ట్ చేస్తున్నారో వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి వాళ్ళు ఎలాంటి వీడియో చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి కంటెంట్ చేస్తున్నారు, సో వాళ్ళకి ఎందుకు అంత వ్యూస్ వస్తున్నాయి, ఏం పాయింట్స్ యూజ్ చేస్తున్నారు, ఏం టెకరింగ్ పాయింట్స్, ఏం హుక్ పాయింట్స్ మాట్లాడుతున్నారు, ఇలా ప్రతి ఒక్కటి మీరు చూసుకొని వాళ్ళదే సేమ్ వాళ్ళలాగే మీరు కాపీ చేసి మీ ఓన్గా కాపీ అంటే సేమ్ వీడియో కాదు, వాళ్ళు ఏదైతే మాట్లాడారో ఆ కంటెంట్ యూజ్ చేసుకొని మీరు వర్క్ అనేది కంటెంట్ క్రియేట్ చేయాలి. టాప్ అప్డేట్స్ ఎలా వర్క్ చేస్తున్నారు చూడాలి. ఇన్స్పిరేషన్ తీసుకోండి, కాపీ చేయకండి. సి చెప్పాను కదా, వాళ్ళ సేమ్ కంటెంట్ తీసుకురావద్దు, దాని నుంచి ఇన్స్పైర్ అవ్వండి. ఫర్ సపోజ్ వాళ్ళు ఒక హుక్ పాయింట్ పట్టుకొని ఇలా ఎమోషనల్గా మాట్లాడారంటే కదా, సో మీ ఓన్గా మీరు పాయింట్స్ క్రియేట్ చేసుకోండి. చాట్ జీపీటీ అడగండి నేను ఇలా చేయాలనుకుంటున్నాను ఏమైనా కొత్త ఐడియాస్ ఇవ్వనేసి. చాట్ జీపీటీ దాని మీద వీడియో చేయండి. ఇంకోటి అద్భుతమైన తెలుసా, 30 డేస్ కావాల్సిన కంటెంట్ మొత్తం 30 డేస్ కావాల్సిన కంటెంట్ మొత్తం చాట్ జీపీటీ మీకు ఫ్రీగా మీకు 30 డేస్ ఎక్సెల్ షీట్లో ఇస్తుంది. డే 1 ఏం మాట్లాడాలి, డే 2 ఏ టాపిక్ మాట్లాడాలి, డే 3 డే 4 డే 5 డే 6 అలా 30 డేస్ వరకు మీకు కంటెంట్ ఇచ్చేస్తుంది. మీరు చూడండి ఒకటి, మీరు ప్రతిరోజు కంటెంట్ క్రియేట్ చేయడం అంటే ప్రతిరోజు అప్లోడ్ చేయడం అని ఇక్కడ అర్థం. ప్రతిరోజు వీడియో కంటెంట్ చేయమని కాదు. అంటే మీకు ఎప్పుడైనా వారంలో ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే 2 డేస్ కేటాయించండి. ఒక ఫస్ట్ రోజు కంటెంట్ అంతా రాసుకొని సెకండ్ రోజు దాన్ని వీడియో షూట్ చేయడం, చేసిన తర్వాత ఒకే రోజు 5-10 వీడియోలు ఎడిట్ చేసేయండి. 5-10 వీడియోలు ఎడిట్ చేసి షెడ్యూల్ చేసేయండి. 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ షెడ్యూల్ చేసేయండి. మీ మీ ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్గా అక్కడ షెడ్యూల్ అయిపోతుంది కదా. షెడ్యూల్ అయిపోయి ఆ రోజు వెళ్ళాల్సిన కంటెంట్ వెళ్ళిపోతుంది. ఇదే రెగ్యులారిటీ అంటే, ఇదే ప్లానింగ్ అంటే, ఇదే స్మార్ట్ వర్క్ అంటే. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ట్రెండ్స్ ఫాలో అవ్వండి. మనకు ఇంటర్నెట్లో రోజుకో ట్రెండ్ నెలకో ట్రెండ్ వస్తుంది. రోజుకో ట్రెండ్, నెలకో ట్రెండ్, దాన్ని ఫాలో అవ్వాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు రీసెంట్గా ఏదో తాకక్క పాకక ఏదో సాంగ్ ఉంది. సో దానికి ఇప్పుడు స్టార్టింగ్లో ఆ పాటకి మీరు చిన్నగా మూమెంట్ వేస్తూ ఉండి కంటిన్యూకి వెళ్ళండి. అది హుక్ పాయింట్ అనమాట. ఎందుకంటే పీపుల్ ఏమనుకుంటారు, అరే ఈ పాట మీద ఏదో పాట వస్తుందా అని జస్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే మనం మన కంటెంట్ చెప్తాం, అక్కడ వాళ్ళు అక్కడ స్టిక్ అని అవుతారు. సో అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వాల్యూ ఫస్ట్, సేల్ నెక్స్ట్ మైండ్ సెట్. సి డబ్బు కోసము ఫ్రాడ్ చేయకండి. ఫస్ట్ థింగ్ మళ్ళీ మళ్ళీ చెప్తాను, డబ్బు కోసము అతన్ని మ్యానిపులేట్ చేయకండి. ముందు ఫ్రీ వాల్యూ ఇవ్వండి. అసలు జాయిన్ అవుతే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా చెప్పండి వాళ్ళకి. జాయిన్ అవ్వకముందే జాయిన్ అయితే ఇలా ఉంటుంది, ఇలా చేయాలి, ఏంటి వర్క్ క్లియర్ కట్గా వచ్చిన తర్వాతే వాళ్ళు జాయిన్ చేయించండి. లేకపోతే అస్సలు వద్దు. వాళ్ళకి అర్థం కాకపోతే నువ్వు అర్థం చేసుకునే వరకు టైం తీసుకో, ఆ తర్వాతే రా అని చెప్పండి. అంతేగాని మనకు ఏదో అమౌంట్ వస్తుంది కదా, కమిషన్ వస్తుంది కదా అనేసి వాళ్ళని అడపాదడపా తీసుకొచ్చేసి వద్దు. ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాతే వర్క్ ఇలా ఉంటుంది, మనం ఇలా చేస్తామని చెప్పిన తర్వాతే వాళ్ళని జాయిన్ చేయించాలి. సెకండ్ థింగ్, సేల్స్ నేచురల్గా అవుతాయి. ఎప్పుడైతే మనం వాల్యూ ఇస్తామో, పీపుల్కి వాల్యూ ఇస్తామో, ఆ మైండ్ సెట్ ఉంటుందో అప్పుడు ఈజీగా మనకు సేల్స్ నేచురల్గా అవుతాయి. ఎటువంటి మనం ప్రెజర్ పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు అడుగుతారు, సార్ సార్ నేను జాయిన్ అవుతాను సార్, మీరు చెప్పింది చాలా నచ్చి. నేను ఏదైతే యూట్యూబ్లో రీసెంట్గా ఒకటి కంపెనీ వీడియో ఒకటి చేశాను, 30 minutes వీడియో. మీరు చూడకపోతే ఆ వీడియో చూడండి. సో ఆ వీడియోలో అసలు ఒక పర్సన్ కాల్ చేసి నాకు 3 అవర్స్లో సేల్ క్లోజ్ అయిపోయింది. విత్ ఇన్ 3 అవర్స్, ఎక్కువ కూడా మాట 10 నిమిషాలు వీడియో చూశారు, 10 నిమిషాలు మాట్లాడాను, 3 అవర్స్లో పేమెంట్ చేసి కంపెనీలో జాయిన్ అయిపోయారు. అంత ఆర్గానిక్గా ఉంటుంది.
ఎప్పుడైతే మనం ఇచ్చే కంటెంట్ ఐ మీన్ వాల్యూ వాల్యూ యాడ్ చేస్తామో మనం ఇచ్చే కంటెంట్కి, పర్సన్కి అంటే పీపుల్కి రెస్పెక్ట్ ఇస్తాము. అంటే ఇక్కడ అందరూ మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్గా వచ్చి మిడిల్ క్లాస్ నుంచి రిచ్ పీపుల్గా వెళ్ళేదానికి ఇలాంటి ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. బట్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇంకొక మిడిల్ క్లాస్ పర్సన్ మోసం చేయకూడదు. ఎదిగేదానికి సహాయం చేయాలే కానీ వాళ్ళని మోసం చేయకూడదు. ఈ మైండ్ సెట్ మీరు ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే గన మనలాగే వాళ్ళు ఎంతో కష్టపడి ఎక్కడో అమౌంట్ అరేంజ్ చేసుకొని ఎన్నో ఆశలతో వస్తారు. మనం చెప్పింది కరెక్ట్ కాకపోతే వాళ్ళ ఆశల మీద మనం నీళ్ళు చల్లినట్టే కదా. ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా మనము జెన్యున్గా చెబుతున్నామా లేదా? ఒకసారి చెప్పండి, సార్ మీది మీ వల్ల కాదు, మీరు చేయలేరు, ఇలా వంటూ ఎగ్జాక్ట్గా రియాలిటీ వర్క్ ఇది, ఇంత కష్టపడాలి చెప్పండి అబ్బా. సేల్ రాకపోతే, కమిషన్ రాకపోతే మనకేం ఒరిగేదేముందా? మనకు చాలా మంది ఉన్నారు కదా, లీడ్ జనరేట్ చేసుకున్నాం కదా, ఒక పర్సన్ మీద ఆధారపడలేం కదా. చెప్పండి ఎగ్జాక్ట్గా, సార్ ఇది వరకు అని చెప్పేసి ఆ తర్వాత అతనికి ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు ఆ తర్వాత మాట్లాడండి. ఓకేనా? ఆ తర్వాత సేల్ క్లోజ్ చేయండి. ఓకే. రిలేషన్షిప్ బిల్డ్ చేయండి విత్ ఆడియన్స్. ఇప్పటి వరకు ఎవరైతే బిజినెస్ కోసం నా ఫోన్లోకి నాకు ఫోన్ చేసి కానీ సంథింగ్ నాతో మాట్లాడితే వాళ్ళ నెంబర్ నేను ఖచ్చితంగా సేవ్ చేసుకుంటా, నా నెంబర్ సేవ్ చేసుకోమని చెప్తా. ఎందుకంటే ఆ పర్సన్ మేబీ ఇక్కడ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో అతను చేయలేకపోవచ్చు ఏమో, అతనికి ఏమి సిచ్యువేషన్స్ ఏం అడల్ట్స్ ఉన్నాయో తెలియదు కదా. బట్ ఫ్యూచర్లో మన స్టేటస్ చూస్తూ చూస్తూ కూడా వాళ్ళు మన దగ్గరకు వచ్చి వాళ్ళు మన దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఫర్ సపోజ్ కొంత ఎంతో మనకన్నా నాలెడ్జ్ పీపుల్ ఉండొచ్చు, బట్ ఈ బిజినెస్ అర్థం కాక చేయలేకపోవచ్చు. బట్ ఏదైతే మనం మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా వాళ్ళు మనకి మంచి సజెషన్స్ ఇచ్చవచ్చు, ఒక గైడెన్స్ ఇవ్వచ్చు, ఒక పాయింట్స్ వాళ్ళకి మనకు నేర్పించవచ్చు. సో ఎవరిని ఏ కాంటాక్ట్ని మిక్స్ చేసుకోవచ్చు, ఎవరితోనూ ర్యాష్గా మాట్లాడద్దు. అరే ఈ నాతో ఈ సేల్ చేయలేదు కదా, ఇంత ఎందుకు మాట్లాడాలి అని అస్సలు పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కరితోని మంచి ర్యాపో బిల్డ్ చేసుకోవాలి. అదే బిజినెస్కి మొదటి మొదటి మంత్రం. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ చెప్పబోయే పాయింట్, ఇప్పటి వరకు మనం ఎలా చేయాలి ఏంటి, ఎలా చేస్తే సక్సెస్ అవుతాం అనేది. నెక్స్ట్ ఏంటంటే కన్నా డైలీ షెడ్యూల్, ప్రతిరోజు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ప్రతిరోజు అన్నం తింటాం, ప్రతిరోజు స్నానం చేస్తాం, ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తాం, ప్రతిరోజు చదువుకుంటాం, ప్రతిరోజు పూజ చేస్తాం, ఇలా అన్ని ప్రతి ఒక్కటి ఉంటాయి. అలాగే బిజినెస్లో కూడా కొన్ని రిచువల్స్ ఉంటాయి. ఎలాగైతే తింటామో తాగుతామో నిద్రపోతామో ఇలా డైలీ ఎలాగైతే ఉంటాయో మనకు బిజినెస్లో కూడా రిచువల్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని రిచువల్స్ ఉన్నాయి. ఆ రిచువల్స్ ఏంటివో ఇప్పుడు చూద్దాం. ఈ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో, నేను నేను ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తాను, అచీవర్స్ క్లబ్ అనే ఆర్గనైజేషన్లో. ఆ ఆర్గనైజేషన్లో నేను నేర్చుకున్న కొన్ని రిచువల్స్ అన్నమాట. ఈ రిచువల్స్ని మీకు అఫ్లేట్ మార్కెటింగ్లో కూడా మనము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే దానికి ఇక్కడ తీసుకోవాలి. ఫస్ట్ ఎన్రోల్మెంట్. ఎన్రోల్మెంట్ అంటే గన మనం అంటే మనము లీడ్స్తో మాట్లాడాలి. లీడ్స్తో మాట్లాడాలి ప్రతిరోజు. ఎన్రోల్మెంట్ అంటే కన్నా ప్రతిరోజు మన ప్లాన్ కనీసం అంటే ఒక్కరికైనా చెప్పాలి. ఏదైతే మీరు అఫ్లేట్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నారో ప్రతిరోజు ఒక్క పర్సన్కైనా డెఫినెట్లీ చెప్పాలి. ప్రతిరోజు ఒక్క పర్సన్గా డెఫినెట్గా చెప్పాలి. నెక్స్ట్ ఇన్స్టా రీల్స్ డిఎమ్స్, ఎఫ్బి రీల్స్, ఇన్స్టా రీల్స్ స్టేటస్. ప్రతిరోజు ఇన్స్టాలో రీల్స్ చేయాలి. ప్రతిరోజు ఇన్స్టాలో రీల్స్ చేయాలి, డిఎమ్స్ చేయాలి. డిఎమ్స్ అంటే డైరెక్ట్ మెసేజెస్. కొంతమందికి కొంతమందికి డైరెక్ట్గా మెసేజ్ చేయాలి. నెక్స్ట్ ఫేస్బుక్లో రీల్స్ చేయాలి, ఇన్స్టాలో రీల్స్ చేయాలి. ఇక్కడ ఇన్స్టా రీల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్క వీడియో చాలు. రోజుకి ఒక వీడియో చేస్తాం, దాన్ని ఇన్స్టాలో పోస్ట్ చేస్తాం, ఎఫ్బీలో పోస్ట్ చేస్తాం, ఇన్స్టాలో స్టేటస్. సో ఒక వీడియోనే అన్ని చోట్ల పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసే ముందుకు దానికి ఎస్ఈఓ ర్యాంకింగ్ చార్ట్ అడిగి సైజ్ తీసుకొని ఆ తర్వాత చేస్తాం. నెక్స్ట్ బుక్ రీడింగ్. ప్రతిరోజు బుక్ రీడింగ్ చేయాలి. రోజు మన బాడీకి ఆహారం ఎలాగో మన మైండ్కి బుక్ రీడింగ్ అంత ఇంపార్టెంట్. నిజము, చాలా మంది ఈ హ్యాబిట్ని చాలా మంది మర్చిపోతున్నారు. మీరు బుక్ రీడింగ్ అంటే అకాడమిక్స్ కాదమ్మా. అకాడమిక్స్ కాదమ్మా, పర్సనాలిటీ డెవలప్మెంట్. మనల్ని మనం డెవలప్మెంట్ చేసుకోవడానికి బుక్ రీడింగ్ అనేది చాలా చాలా. మీకు దగ్గర ఉన్న ఏదో ఒక స్టోర్కి వెళ్ళండి, బుక్ స్టోర్కి వెళ్ళండి, ₹100 బుక్. పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన ₹100 బుక్. బెస్ట్ బుక్ నన్ను అడిగితే కన్నా ఫస్ట్ మీరు హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ బై డేల్ కార్నెగీ. ఈ ఫస్ట్ బుక్ ఒకటి చదవండి. ఇది మైండ్ బ్లోయింగ్. అసలు అసలు ఎలా మాట్లాడాలి అనే దాని గురించి కార్నెగీ గారు సూపర్గా చెప్పారు. నేను ఆ బుక్ని గత 6 yearsగా అది నాకు ఒక భగవద్గీత మాదిరి అనమాట. ప్రతిసారి నా దగ్గర బ్యాగ్లో ఉంటుంది. ఎందుకంటే ఒక్కో పాయింట్ ఈజీగా మనము గ్రాప్ చేసుకొని స్కిల్స్ క్లోజ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇన్స్టా స్టోరీస్, వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్ స్టోరీస్.
ఏదైతే రీల్ పెడతామో ఆ రీల్స్నే స్టోరీస్ పెట్టాలి. కనీసం అంటే 5 పెట్టాలి. కనీసం అంటే కనీసం అంటే రోజుకి 5 పెట్టాలన్నమాట. కనీసం అంటే రోజుకి 5 ఉండాలి. నెక్స్ట్ ఫాలో అప్ కాల్స్. అంటే ఫాలో అప్ కాల్స్ అంటే ముందుకు నేను రెడీ, నేను జాయిన్ అవుతాను కొంచెం టైం అంటారు కదా, వాళ్ళకి ప్రతిరోజు ఫాలో అప్ చేసి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు ఏంటి అనేసి డైలీ మాట్లాడతారు. నెక్స్ట్ టీమ్ మీటింగ్. టీమ్ మీటింగ్ ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఈ అఫ్లేట్ మార్కెటింగ్లో మనము డెఫినెట్గా టీమ్ మీటింగ్ చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మనం నెగ్లెక్ట్ చేస్తాం ఏమింటాంలే అనేసి. బట్ ఏదో ఎప్పుడో ఒక మీటింగ్ దగ్గర మీరు మైండ్ బూమ్ అవుతుంది. ఏదో ఒక దగ్గర మీ మైండ్ వచ్చేసి టీమ్ మీటింగ్లో ఏదో ఒక పాయింట్ మీకు క్లిక్ అయ్యేసి అక్కడి నుంచి సేల్ నేర్చుకోవడం మొదలవుతారు. నెక్స్ట్ రిటర్న్ రిపోర్ట్. ప్రతిరోజు నిద్రపోయే ముందు మీరు ఆ రోజు ఏం చేశారు, ఎన్ని సేల్స్ అయ్యాయి అనేది ప్రతి ఒక్కటి ఎంతమందితో మాట్లాడారు, వాళ్ళ నేమ్స్, వాళ్ళ ఫోన్ నెంబర్స్, వీళ్ళలో ఎంతమంది కరెక్ట్, వీళ్ళ మంది పాజిటివ్గా అన్నారు, ఓకే వీళ్ళు 5 మంది పాజిటివ్గా అన్నారు, వీళ్ళు ఎంతసేపు ఎన్ని రోజుల్లో వీళ్ళు పేమెంట్, ఓకే ఇతను 5 రోజుల్లో, ఇతను 10 రోజుల టైం అడిగారు. అలా రిటర్న్ రిపోర్ట్ రాసుకోవాలి. ఎప్పుడైతే రిటర్న్ రిపోర్ట్ చేసుకొని మీకు యాక్చువల్గా మీరు ఏం చేస్తున్నారో మీకు ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. పోస్టర్ క్రియేషన్. క్యాన్వాలో రోజుకో పోస్టర్ క్రియేట్ చేయండి. క్యాన్వాలో రోజుకో పోస్టర్ క్రియేషన్, కంటెంట్ క్రియేషన్. ఒక పోస్టర్ క్రియేట్ చేసి రోజు స్టేటస్, రీల్స్ ఎలాగైతే పోస్ట్ చేస్తారో పోస్టర్ కూడా సేమ్ అలాగే మీరు పోస్ట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ కాల్ టు మెంటర్. చాలా మంది మెంటర్కి రే వీడు ఫోన్ చేస్తే సేల్ గురించి మాట్లాడతారా, ఈయనకి ఎందుకు ఫోన్ చేసేది అని అనుకుంటారు. కానీ ప్రతిరోజు మెంటర్తో మాట్లాడడం వల్ల మీ మైండ్ సెట్ బిల్డ్ అవుతుంది. మీరు ఒకనొక స్టేజ్లో వెళ్తారు, అరే ఏంద్రా ఇది, ఎంత చేస్తున్నా సేల్ క్లోజ్ అవ్వలేదు అని అనే టైంలో మీ మెంటర్కి కాల్ కనెక్ట్ చేస్తే అతను మాట్లాడి సేల్ క్లోజ్ చేస్తారు. అతనితో మాట్లాడి, అతనితో ఓన్లీ సేల్ ఉన్నప్పుడు ఫోన్లో మాట్లాడడం కాకుండా ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతా అంటే మీ ఇద్దరి మధ్య ర్యాప్ బిల్డ్ అవుతుంది కదా. ర్యాప్ బిల్డ్ అతను ఏదైతే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ మీతో షేర్ చేస్తారు కదా. సో ప్రతిరోజు మెంటర్కి కాల్ చేయాలి. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు నీళ్ళు ఎలాగైతే తాగుతారో ప్రతిరోజు నిద్రపోయే ముందు నీళ్ళు ఎలాగైతే తాగుతారో, భోజనం ఎలాగ చేస్తారో, రేపు ఏం చేయాలో షెడ్యూల్ రాసుకోండి. ఓన్లీ బిజినెస్ పరంగా కాదు, మీ టోటల్ 24 అవర్స్లో మార్నింగ్ లేచేపటి నుంచి నిద్రపోయే వరకు ఎలాంటి షెడ్యూల్ ఉండాలి, ఏం చేయాలి ఏంటి. ఓకే, స్లాట్స్ బుక్ చేసుకోండి. స్లాట్ వైజ్. నా ఎగ్జాంపుల్ నేను చెప్తాను చెప్పి, నేను మార్నింగ్ 3కి లేస్తాను. 3 to 6 ఒక స్లాట్, 6 to 8 ఒక స్లాట్, 8 to 11 ఒక స్లాట్, 11 to 1 ఒక స్లాట్, 1 to 3 ఒక స్లాట్, 3 to 4 ఒక స్లాట్, 4 to 8 ఒక స్లాట్, 8 to 11 ఒక స్లాట్. ఇలా డివైడ్ చేసుకుంటే ఈ స్లాట్లో నేను ఈ వర్క్ చేయాలి అంటే ఆ స్లాట్ లోపల ఫినిష్ అయిపోవాలి అంతే. నెక్స్ట్ స్లాట్కి అది వెళ్ళకూడదు అనమాట, పోస్ట్పోన్ కాకూడదు. సో ఆ స్లాట్లో స్టిక్ ఆన్ అయిపోతే ఆ స్లాట్ అయిపోవాలి. ఓకే. సో ప్రతి ఒక్కరూ మీరు యొక్క షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మీరు ఈ చెప్పిన పాయింట్స్ అన్నిటిని మీరు రెగ్యులర్గా పాటిస్తారో డెఫినెట్లీ సక్సెస్ చూస్తారు. నేను చెప్తున్నాను, ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉన్నట్టయితే కనుక వెంటనే నాకు కాల్ చేయండి. వెంటనే నాకు 8466813656 ఈ నెంబర్కి వెంటనే కాల్ చేయండి. సి, యాక్షన్ టేకర్స్ ఆర్ ది మనీ మేకర్స్. యాక్షన్ తీసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే కాల్ చేసి క్లియర్ చేసుకోండి. ఓకేనా. సో ఈ 10 రూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 రూల్స్ మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వాలి. ఇంతవరకు ఈ లాస్ట్ వరకు మీరు వీడియో చూసారంటే కంగ్రాచులేషన్స్, మీ లైఫ్లో మీరు గ్రో అవ్వాలంటున్నారు. సో ఇక్కడ వరకు మీరు వచ్చారంటే కనుక ఖచ్చితంగా కోడ్ వచ్చేసి కోడ్ ఈస్ గ్రో అప్. కోడ్ ఈస్ గ్రో అప్ అనమాట. ఇక్కడ వరకు మీరు వచ్చారంటే కామెంట్లో గ్రో అప్ అని మెసేజ్ చేయండి నా పర్సనల్ నెంబర్కి, 8466813656. గ్రో అప్ అనే కంపెనీకి, గ్రో అప్ అని మీరు నాకు మెసేజ్ చేస్తే నేను ఒక పీడిఎఫ్ పంపిస్తాను. ఆ పీడిఎఫ్ ఎలా సక్సెస్ అవ్వాలి అఫిలియేట్ మార్కెటింగ్లో అనే ఒక పీడిఎఫ్ మీకు పంపిస్తాను, నాకు ఎప్పుడైతే మీరు గ్రో అప్ అని మెసేజ్ చేస్తారు. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. ఇంతవరకు ఓపికగా విన్నంత వరకు. లెట్స్ గ్రో టుగెదర్ విత్ స్మార్ట్ సంపాదన. సంపాదన అందరూ సంపాదిస్తారు కానీ స్మార్ట్గా సంపాదించే వాళ్ళే చాలా 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 చెప్పండి, స్మార్ట్గా సంపాదించే వాళ్ళే స్మార్ట్ పర్సన్స్. ఓకే.
ఓకే. ఇంతవరకు మీరు వీడియో విన్నారంటే కానీ డెఫినెట్లీ మీ సేల్ అయితే ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా పర్సనల్ నెంబర్కి 8466813656కి డెఫినెట్లీ కాల్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు విన్నారంటే చాలా ఓపికగా విన్నారు. మీరు లైఫ్లో గ్రో అవ్వాలని. సో ఇప్పటి వరకు మీకు ఏదైనా ఒక అఫిలియేట్ మార్కెటింగ్, రెఫరల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ మీ దగ్గర లేదు, సార్ నేను మీతో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అంటే కనుక 8466813656 నెంబర్కి కాల్ చేయండి. నేను మీకు హెల్ప్ చేస్తాను. పర్సనల్ గైడెన్స్ అనేది నేను ఇస్తాను. మీరు ఒక 20 డేస్ నేను చెప్పినట్టు నేర్చుకోవడానికి మీరు 20 డేస్ టైం కేటాయిస్తే కానీ 20 డేస్ తర్వాత నుంచి పర్ డే మీరు 500, 1000 కూడా ఎర్న్ చేసే ప్లాన్ నా దగ్గర ఉంది. నేను మీకు నేర్పిస్తాను. ఓకే. సి కాలేజ్కి వెళ్ళిన టైంలో డైలీ ఒక 3 అవర్స్ కేటాయించండి మీ స్కిల్స్ పైన. డెఫినెట్లీ యూ విల్ అచీవ్ మోర్ మనీ అండ్ పర్సనల్ బ్రాండింగ్ ఇన్ సోషల్ మీడియా. దిస్ ఇస్ డబల్ కానీ సైనింగ్ ఆఫ్. జై హింద్.